హైదరాబాద్ నుండి కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి కొత్త రైలు మార్గంలో బయలుదేరబోతున్నాం. ఈ ప్రయాణంలో ట్రైన్ జర్నీ, స్టేషన్ నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఖర్చు ఎంత అవుతుంది అని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రండి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కు చేరుకోవడానికి ముందుగా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మనకు 25 రూపీస్ పడుతుంది. ట్రైన్ ఈరోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు సిద్దిపేట టికెట్ ఇచ్చారు. దాని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. మన ప్లాట్ఫారం నెంబర్ వచ్చేసి 9. మన ట్రైన్ వచ్చి 9వ ప్లాట్ఫారంలో ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. ఈరోజు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ఇదే డెమో ట్రైన్. ఇది మనకు సికింద్రాబాద్ టు సిద్దిపేట్ ప్రతిరోజు మార్నింగ్ ఉదయం 10:30 ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం జనరల్ టికెట్తోనే ఉంటుంది. ఇది సీట్లు ఈ విధంగా ఉంటాయి. లోపల ట్రైన్ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. మనకు జర్నీ టైం వచ్చేసి 2.5 అవర్స్ లేదా 3 అవర్స్ పడుతుంది. ఈరోజు సండే, అందుకని ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడైతే సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ సిద్దిపేట బయలుదేరింది. ఇక్కడ నుంచి ఉదయం 10:30 సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఈ ట్రైన్ బయలుదేరుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం కొమరవెల్లికి సింగిల్ లైన్ ట్రాక్ ఉంది. అందుకని ఇక్కడ పక్కన డబల్ లైన్ ట్రాక్ వేస్తున్నారు, చూడొచ్చు. అలాగే ఇక్కడ పచ్చని పంట పొలాలు, పచ్చని ప్రకృతి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ రైలు ప్రయాణం చేయొచ్చు మనం. ఇప్పుడైతే మధ్యాహ్నం 1:30 కావస్తుంది టైం. ఇప్పుడైతే మనం కొమరవెల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇదే కొమరవెల్లి రైల్వే స్టేషన్. ఇది నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్. ఈరోజే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఇది. అలాగే ఈరోజు కూడా ఇక్కడ నుంచి రైలు స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ విధంగా అలంకరించడం జరిగింది. ఇది చూడొచ్చు, కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది న్యూ రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం కొమరవెల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇదే కొమరవెల్లి పుణ్యక్షేత్రం. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళడానికి మనకు 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని కాస్ట్ ఆటో, ఇక్కడ నుంచి మనం ఆటో ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకు 30 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే మనం కొమరవెల్లి టెంపుల్కు చేరుకుంటున్నాం. ఆటో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర మనలో దించుతారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్ సైడ్ ఇలా చుట్టూ చాలా షాప్స్ ఉంటాయి. అలాగే ఫోటో స్టూడియోలు కూడా ఉంటాయి. అలాగే రెంట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక నూతన భవనం నిర్మిస్తారు, చూడొచ్చు. టెంపుల్ పక్కనే ఉంది ఇది. ఇక్కడ మనకు చాలా రకరకాల ఫోటో స్టూడియోలు ఉన్నాయి. అలాగే మనకు రూమ్స్కు రెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. ఇప్పుడైతే మనం కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చేసినాం. ఇదే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఈ టెంపుల్ చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. ఇది టెంపుల్ మెయిన్ వ్యూ, అలాగే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ టెంపుల్లోకి కెమెరా నాట్ అలౌ. అందుకోసం ఇక్కడ మనకు మొబైల్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ మొబైల్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. అలాగే ఈ మొబైల్ కౌంటర్ పక్కనే మనకు చెప్పుల షాప్ కూడా ఉంది. ఈ చెప్పులు కూడా మనం ఎక్కడనే వదిలేయాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి కూడా 10 రూపీస్ ఉంది. అలాగే మనకి ఇక్కడ త్రాగునీరు ఉంది. ఇక్కడ మేము కాలుముఖం కడుక్కొని దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ విశిష్ట దర్శనం వచ్చేసి 150. అలాగే ధర్మ దర్శనం వచ్చేసి ఫ్రీ. అలాగే విఐపి దర్శనం వచ్చేసి 500 ఉంది. ఇప్పుడైతే నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ బయటకు వచ్చేసినాం మనం. ఈ గాలి గోపురం ద్వారా మనం లోపలికి వెళ్తే టెంపుల్ వ్యూ లోపల ఈ విధంగా ఉంటుంది. మనం టెంపుల్లోకి రాగానే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ఇక్కడ ముడుపులు కట్టాలనుకున్న వారు ఇక్కడ ముడుపు కడుతున్నారు. అలాగే చెట్టు కింద చిన్న మల్లన్న స్వామి టెంపుల్ ఉంది. కనిపిస్తున్న విధంగా చాలామంది ఇక్కడ పటాల పూజ చేస్తున్నారు. మనకు మెయిన్ గాలి గోపురం నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు లడ్డు కౌంటర్ ఉంటుంది. ఇదే లడ్డు కౌంటర్. ఇక్కడ లడ్డు వచ్చేసి 25 రూపీస్, పులిహోర వచ్చేసి 20 రూపీస్ ఉంది. అలాగే అభిషేకం లడ్డు వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇప్పుడైతే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని కొమరవెల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఎందుకంటే ఇది ఈరోజు ఓపెనింగ్
రైల్వే స్టేషన్ ఓపెనింగ్, అలాగే ట్రైన్ కూడా ఇక్కడ నుంచి నూతన ట్రైన్ ప్రారంభిస్తుంటారు. ముందుగా కొమరెల్లి మల్లన్న స్వామిని పూజ చేసి ఆ తర్వాత స్టేషన్ రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొమరెల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు డైలీ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇదే మనం ఇప్పుడు ప్రయాణించబోయే ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు ఇక్కడ స్టాప్ ఉండి ఆగుతుంది. సికింద్రాబాద్ టు సిద్దిపేట ట్రైన్ ఇది ప్రతిరోజు ఇక్కడ ఆగుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్. దీని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.